మరి మంత్రి గారు ఏం చేస్తాడో మనకు అర్థం కాదు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా. మరి సారా మంత్రి గారు ఏం చేస్తాడు? ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లు పెడితే క్యూఆర్ కోడ్ గురించి ఆ సారా మంత్రి గారు ఇంకా గొప్పోడు. విలేకరులను తీసుకుని బ్రాందీ కోట్లకి వెళ్లి సీసాల మీద క్యూఆర్ కోడ్ ఫోన్ పెట్టి స్కాన్ చేస్తున్నాడు. అయ్యా, జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మొదటి రోజు నుంచి కూడా డిస్టిలరీల్లో తయారయ్యేటువంటి ప్రతి మద్యం బాటిల్ మీద క్యూఆర్ కోడ్ లేకుండా, ఫ్యాక్టరీ గడప దాటతాకి లేకుండా చర్యలు తీసుకుని ఫ్యాక్టరీలో కూడా ప్రతి సీసాని స్కాన్ చేసి ఎక్సైజ్ అధికారులు దాన్ని ప్రభుత్వంచే నడపబడుతున్నటువంటి ఏపీబీఎస్ఎల్ డిపోలకి చేరటం, అక్కడ స్కానింగ్ జరగటం, క్యూఆర్ కోడ్ అక్కడి నుంచి షాపులకి వెళ్ళినా అక్కడ కూడా స్కానింగ్ జరగటం. ఇది గడచిన 5 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతూ వస్తుంటే మరి మీరే కనిపెట్టినట్టు ఇవాళ ఏంటి? నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, కొల్లు రవీంద్ర గారు సారా మంత్రిగా మీరు బాధ్యతలు తీసుకోగానే ఈ క్యూఆర్ కోడ్ బ్రాందీ సీసాల మీద క్యూఆర్ కోడ్ ముద్రించడం లేకపోతే అది అతికించడం ఎందుకు రద్దు చేశారు? ఎందుకు రద్దు చేశారు? ఇవాళ మళ్ళీ దాన్ని ఏదో కొత్తగా మీరు కనిపెట్టినట్టు మళ్ళీ ఎందుకని ఈ డ్రామాలు ఆడుతున్నారు? ప్రతి సీసా మీద కొత్తగా మీరే కనిపెట్టినట్టు. జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా 5 ఏళ్లు క్యూఆర్ కోడ్తో మాత్రమే మద్యం సీసాల అమ్మకం సాగితే ఇవాళ మీరు దాన్ని ఎందుకు రద్దు చేసి ఈ సంవత్సరం 6 మాసాల తర్వాత దాన్ని మళ్ళీ ఎందుకు ప్రవేశపెడుతున్నారు? ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా వీళ్లు సాగిస్తున్నటువంటి మద్యం దందాలు కుళ్ళు కంపు కొట్టి స్థాయికి వచ్చాక రాష్ట్రం మొత్తం మీద పాలకుల యొక్క వాటాలు తీసుకునే స్థాయికి దాని నుంచి కూడా వీళ్ల చేయి దాటి కల్తీ మద్యం పరిశ్రమలు విచ్చలవిడిగా వీళ్లు అనుకుంటున్నటువంటి పరిస్థితులు చూసి కంగారు వచ్చినట్టుంది. కంగారు వచ్చి ఇప్పుడు కొత్తగా ఈ డ్రామా మొదలుపెట్టారు, క్యూఆర్ కోడ్ డ్రామా. 16 మాసాలుగా మీ దొంగ వ్యాపారం, నకిలీ వ్యాపారం మేమే పట్టుకున్నాం కదా అని ఒక సోగ్గాడు మాట్లాడుతున్నాడు. ఆయన మీరు పట్టుకోలా, ఆ ఫ్యాక్టరీల్లో తయారై ఫ్రాంచైజీల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని మద్యం దుకాణాలు ఏదైతే ఆ షాపుకి ఆనుకునే సిట్టింగ్లు అలౌ చేస్తున్నారో డబ్బులు కట్టించుకుని మరి ఆ పర్మిట్ రూముల పేరుతో మీరు ఒక్కొక్క షాపుకి నగరాల్లో అయితే 7.5 లక్షలు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు, అదే గ్రామాల్లో అయితే 5 లక్షల రూపాయలు తీసుకుని మరీ మీరు విచ్చలవిడిగా బహిరంగంగా మద్యం తాగించడానికి గేట్లెత్తేసిన అక్కడ గాని లేదా బెల్ట్ షాపుల్లో గాని ఈ మొత్తం సరుకంతా కూడా మీ మనుషుల యొక్క నకిలీ మద్యం ఫ్యాక్టరీల నుంచి సప్లై కాబడుతుంది కాబట్టి సప్లై చేయాలనేటువంటి స్కెచ్ గీసుకున్నారు కాబట్టి క్యూఆర్ కోడ్ ఎత్తేశారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయి మీ రకంగానే ఆ వాటాల పిత్తలాటకంలో
ఆ వాటాల సొమ్ము పంపకాల్లో పితలాటకంలో వచ్చిన తగులు డిపార్ట్మెంట్ వాళ్ళకి, మీ వాళ్ళకి, మీ తయారీదారులకి, మీకు వచ్చేది మీకు బాగానే ముడుతున్నట్టుంది, వాళ్ళకి వెళ్ళేది చేతికి అక్కడ పంచుకోవటంలో తేడాలు వచ్చి తగులు వచ్చి డిపార్ట్మెంట్లకి మీ తయారీదారులకి. ఇది కదా పట్టించింది. మీరేదో పట్టించినట్టు అంటారు. పట్టుకుని ఫోటోలు బయటకు వచ్చే వరకు మీకు తెలియదు కదా పట్టేసుకున్నారని. చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందాన ఇవాళ క్యూఆర్ కోడ్ అంటున్నారు. మీ వ్యాపారం అలరైపోయాక క్యూఆర్ కోడ్. రాష్ట్ర వ్యాప్తంగా 3736 అధీకృత మద్యం దుకాణాలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో మీరు పెడితే, సాధారణంగా ఎక్కడన్నా 10 షాపులకో 100 షాపులకో లేకపోతే బాగా అయితే 500 షాపులకో 1000 షాపులకో పర్మిట్ రూములు ఉంటే అనుకోవచ్చు. రాష్ట్రంలో 3736 మద్యం దుకాణాలుంటే, అంటే రిటైల్ అవుట్లెట్లు, పర్మిట్ రూములు కూడా 3736 పర్మిట్ రూములు. అంటే ఒక్క బ్రాందీ షాప్ కూడా పర్మిట్ రూమ్ లేకుండా లేదు ఈ రాష్ట్రంలో. దాన్ని బట్టి 16 మాసాలుగా ఎంత మీరు దోచుకు తిన్నారు.